హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి వివో Y22 డిస్ప్లే చేంజ్ చేసినాను. ఇది మనకు ఏ టైప్ ఆఫ్ డిస్ప్లే వస్తుందంటే టీఎఫ్టీ ఎల్సిడిలో టీఎఫ్టీ డిస్ప్లే అంటే మనకు 6 టైప్ల డిస్ప్లేలలో ఎల్ఈడి, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, సూపర్ AMOLED అట్లా టీఎఫ్టీలో ఎల్సిడి డిస్ప్లే దీన్ని ఫిట్ చేసినాము. కస్టమర్ వచ్చేసి మనకి బాగుంది కస్టమరు. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే నీట్గా తెచ్చుకున్న డిస్ప్లే కాంబోని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా నీట్గా చెక్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం రోడ్లు ఇట్లా స్వైప్ చేసి ఈ విధంగా కొంచెం, ఎందుకంటే దాని కెపాసిటీకి నార్మల్ కెపాసిటీ అనుకో, నార్మల్ డిస్ప్లే అనుకో, జస్ట్ కదిలిస్తే కూడా చిన్న స్టిప్ అయినా పోతుంది. మనకు ఒరిజినల్ అనేది అంటే బెటర్ క్వాలిటీ అనేది అట్లా ఇట్లా తిప్పి ఈ విధంగా టైప్ చేసి అట్లా ఇట్లా చేస్తేనే మనకి కొంచెం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయిపోయింది. ఫిట్టింగ్ అయిపోయి ఫిట్ చేసేసుకొని చాలా జాగ్రత్తగా క్లియర్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి వివో Y22 డిస్ప్లే సర్వీస్ చేంజ్ చేసేది. ఇది ఎట్లా వెళ్ళిపోయింది చూసాను కదా, మొత్తం క్రాక్ మొత్తం ఇక్కడ వస్తే ఫుల్ బెటర్ సర్వీస్ ఇవ్వగలంత సిచ్యువేషన్ ఇక్కడ సర్వీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది 5 years మనం చేస్తూనే ఉన్నాం. అందుకే మన కస్టమర్స్ ఇక్కడ ట్రస్ట్ చేసి మళ్ళీ వస్తున్నారు. ఈ విధంగా డిస్ప్లే చెక్ చేసుకోవాలి. తెచ్చుకున్న డిస్ప్లేను చెక్ చేసుకున్నాక ఫిట్ చేసి బయటకి ఎందుకుంటున్నాక ఇట్లా ఫ్లెక్సిబుల్ చెక్ చేసుకోవడం. అంటే బై మిస్టేక్లో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే కూడా ఫిట్ చేసినాక మనకి వ్యారంటీ ఇవ్వరు వల్ల రిటర్న్ ఉంది. ఫిట్ చేసినాక వన్స్ ఒకసారి పేస్ట్ ఫిట్టింగ్ అనేది బిఫోర్ టైంలోనే బిఫోర్ చెకింగ్ టైంలో మనకి ఏమంటే రిటర్న్ తీసుకోగలుగుతాం. అందుకే ఇట్లా నీట్గా చెక్ చేసుకుని డిస్ప్లే చెక్ చేసుకుని వస్తే చాలా బెటర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.